అండి ఇక్కడైతే నేను ధనియాలు అయితే వేయించుకున్న ధనియాలు, అలాగే నువ్వులు, అలాగే పల్లీలు, ఇవన్నీ ఎందుకు వేయించుకున్నా అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే ఒక్క నిమిషం ఇక్కడ చూసేయండి. కాకరకాయ అండి. నాకైతే కాకరకాయ అంటే చాలా ఇష్టము. అస్సలు చేదు రాదండి. సూపర్ టేస్ట్ అంటే చాలా సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. దీనికోసం అయితే కావలసినవైతే ఎల్లిపాయలు, అలాగే కరివేపాకు, కొద్దిగా జీలకర్ర అయితే కావాలి. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఇక చూసేసుకుందాము. ముందుగానైతే ఈ పొడిలు అయితే పట్టేసుకోవాలండి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ పొడి ఇది ఇందులో నుండి అయితే అన్నీ కొన్ని కొన్నిగా కొన్ని ఇదైతే మొత్తం పట్టేసేయాలండి. మొత్తం పట్టేసుకున్నాను పొడి ఇది మొత్తము. అలాగే ఇందులో నుండి ఇన్ని కొన్ని ఒక పిడికెడన్నీ అయితే ఇవి పట్టేసుకోవాలి. ఈ ఒక్క పొడి ఉంటే చాలండి, అసలు కాకరకాయ టేస్ట్ అయితే మారిపోతుంది. చాలా సూపర్గా అంటే చాలా సూపర్ టేస్ట్ అయితే వస్తుంది. కొద్దిగా అలాగే ఇందులో ధనియాల పౌడర్ కూడా వేసేసుకోవాలి. ఒక్క పొడితోటి మాత్రం 100% టేస్ట్ వస్తుంది. అలాగే ఇవి కూడా వేసేసుకుందాము. పొట్టు అయితే తీసుకోకుండా వేసుకుంటున్నాను. అలాగే కారపొడి ఒక స్పూన్ అయితే వేసుకుంటున్నాను. గ్రైండర్ పట్టేసుకుందాం. ఇక్కడ చూడండి, ఇక ఇదైతే రెడీ అయిపోయిందండి. చాలా సూపర్గా ఉంటుంది.